ఏంటి అందరికీ నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా? ఏం లేదండి, కృష్ణాష్టమి కదా రేపు అనేసి నేను ఈరోజే కృష్ణుడు కొనుక్కుంటానికి వెళ్ళాను. నేను మా ఆయన మంచిగా కృష్ణుడి బొమ్మలు చిన్నగా సెలెక్ట్ చేసి ఏది తీసుకోవాలి కానీ మా ఆయన అయితే మంచిగా సెలెక్ట్ చేశాడు. తనకే వదిలేశాను, తనకి నచ్చింది తీసుకొచ్చిందని చెప్పాను. తనైతే తనకి నచ్చింది మంచిగా తీసుకున్నాడు. అంతేగాని ఉయ్యాల ఏది తీసుకోవాలి అని ఆలోచించాము. కానీ మా ఆయనకైతే సెలక్షన్ తను చాలా బాగుంటుంది, మంచి ఉయ్యాలు తీసుకున్నాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మంచిగా అమ్మ వాళ్ళ ఇంట్లోనే కృష్ణాష్టమి చేసుకుంటున్నాము. అదైనా నైట్ 12 గంటల టైంలో మేము కృష్ణాష్టమి చేసుకుంటున్నామండి. ఎందుకంటే మనకి కృష్ణుడు నైట్ 12ంటికే పుట్టాడు కాబట్టి మనం కృష్ణాష్టమి నైట్ 12 గంటలకి చేసుకోవాలి. అందుకనే మంచిగా దీపరాజన చేసి దేవుడికి మంచిగా డెకరేషన్ చేసుకున్నాము. అన్నీ కీరాలో పెట్టారు కృష్ణుడు. ఎందుకంటే అమ్మ కడుపులో నుంచి వచ్చేటప్పుడు కృష్ణుడు చల్లగా ఉండాలి అనేసి కీరాలో పెడతారు. అప్పుడు నేను మంచిగా కృష్ణుడిని ఒక గాజులో పెట్టేసి కృష్ణుడికి అభిషేకాలు చేశాను. ఏం అభిషేకం అనుకుంటున్నారు? పాలాభిషేకం, మంచిగా పెరుగాభిషేకం. ఇది అయితే పాలలో మొత్తం మీగడ అభిషేకమే చేసాము. తర్వాతకి మంచిగా పెరుగాభిషేకం చేసాము. తేనాభిషేకం మా పిల్లలు అందరం కలిసి మంచిగా అభిషేకాలు అయితే దేవుడికి దగ్గరగా కూర్చొని మంచిగా చేసాము. తర్వాతకి షుగరు, ఎందుకంటే పిల్లలతో సహా కలిసి చేసుకోవాలి. ఇప్పుడేమో అట్టి పళ్ళతోటి అభిషేకం చేస్తున్నాము. చాలా మంచిగా హ్యాపీ అనిపించింది నాకైతే. అట్టిపండు చూడండి, పిల్లలు కూడా నైట్ 12 గంటల దాకా నిద్రపోకుండా వెయిట్ చేసి మరి దేవుడికి పూజ చేస్తున్నాము. ఏ పిల్లలు కూడా ఇంత సపోర్ట్ చేయరు, మా పిల్లలు అయితే మంచిగా నాకు సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఎవరికైనా. మా హస్బెండ్ కూడా పాపం నేనే కాదనకుండా చేస్తాడు. దేవుడికైతే అభిషేకం అయిపోయింది. మంచిగా బయట కొంగు పెట్టి తూడుస్తున్నాను. అభిషేకాలు అయితే అన్ని చేయడం అయిపోయింది. మంచిగా బయటకు తుడిచి దేవుడికి కొత్త డ్రెస్సు అలంకరించాము. కొత్త డ్రెస్ కూడా కొనుక్కొచ్చాము దేవుడికి, కృష్ణుడికి. మంచిగా కిరీటం కూడా తీసుకొచ్చాము. ఏంటంటే ఫస్ట్ టైం అని ఇలా కృష్ణాష్టమి చేసుకోవడము. పోయిన సంవత్సరం పైన ఆంటీ చేసింది, ఓడర్ ఆంటీని చూసి మేము కూడా ఇలా చేసుకోవాలి, మంచిగా కలిసి వస్తే చేసుకుందాం అనుకున్నాం. మంచిగా కలిసి వచ్చింది మాకైతే. అందుకనే కృష్ణాష్టమి కూడా మంచిగా జరుపుకోవాలనేసి పట్టుదలతో మరీ చేస్తున్నాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దేవుడికి మంచిగా పూజలు అన్నీ చేస్తూ ఉంటే మంచిగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు కూడా ఓపికతో చేసుకోవాలి. ఏ పండుగైనా ఏ పూజ అయినా 12 గంటల టైంలో కృష్ణాష్టమి చేసుకోవడం అంటే మామూలు విషయమా? నా పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నా పిల్లలు కూడా నాతో పాటు నేను ఏం చేస్తున్నాను అదే చూసి మరీ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే మా హస్బెండ్ కూడా నిద్రపోకుండా అందరం కావాలని అమ్మ వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి జరుపుకుంటున్నాం. ఎందుకంటే రేపు నా కూతురు పుట్టినరోజు అండి. ఇంకా పిల్లలు రమ్మంటే రానున్నారు. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉప్పులమ్మని పెట్టుకుంటున్నారు అనేసి అక్కడే ఉన్నారు పిల్లలు. మీకు కూడా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నీ కొనుక్కొని మరి వెళ్ళేసి అక్కడే కృష్ణాష్టమి జరుపుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఒక రోజు వచ్చి మళ్ళీ పోవడం రావడం ఎందుకు అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రాలేదు. ఏమంటే షూటింగ్ నుంచి ఫోన్ వచ్చిందండి, మంచిగా అమ్మ వాళ్ళు ఉప్పులమ్మని పెట్టుకునే దాకా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కానీ వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళిపోతున్నాను. ఏంటంటే బుధవారం నుంచి ఒక డ్యాన్స్ వచ్చింది, వెళ్తున్నాను. నా కూతురు పుట్టినరోజే కార్తీక దీపం 2లో కూడా ఛాన్స్ వచ్చింది. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, రాక వచ్చిన ఛాన్స్ కూడా వదిలేసుకున్నాను. పాప పుట్టినరోజు అనేసి ఇంకా ఎప్పటి నుంచి ఏ షూటింగ్లో వదిలేసుకున్నాను. ఎందుకంటే నేనైతే మా ఊరు వాళ్ళ కోసమే సీరియల్ షూటింగ్లు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు సీరియల్ చేయక్కని అడుగుతున్నారని చేస్తున్నాను. కానీ మూవీలో చేస్తే పేమెంట్ ఎక్కువ ఇస్తారు కాబట్టి నేను మూవీలో చేస్తున్నాను. నాకైతే ఈ దేవుడు పూజలు పునస్కారాలు చేయడం వల్ల ప్రతి ఒక్క దాంట్లో ఛాన్సెస్ మంచిగా వస్తున్నాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది కాదండి నా లైఫ్, ఇంకా మంచిగా ఎదగాలి, నా లైఫ్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, అది మా ఊర్లో ఒక మంచి పేరు తేవాలనేది నా కోరిక. ఎందుకంటే అంత ఫేమస్ కావాలనేసి. ఇప్పటికైతే రజితక్క అనేసి ఒక చిన్న ఫేమస్ ఉంది హైదరాబాద్లో, అందుకనే డబుల్గా ఎదగాలనేది మా ఊర్లో నా కోరిక. ఓకే అండి, కృష్ణుడికి అయితే మంచిగా పూజలు అన్నీ చేసేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి. దేవుడికైతే ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాము. దేవుడికి మనం ఎప్పుడైనా ఏ పండుగ చేసుకున్నా దేవుడికి ఫ్రూట్స్ అవన్నీ పెట్టాలి. ఇంకా ఉయ్యాల్లో వేసే టైం అవుతుంది, 12 అవుతుంది అనేసి నేను మంచిగా దేవుడికి వెయిట్ చేసి మరి దేవుడిని ఉయ్యాలో వేయాలి. ఎందుకంటే 12 టైంలోనే వేయాలి. ఒక 2 నిమిషాలు లేటుగా ఉందనేసి దీపాలన్నీ వెలిగాను దేవుడికి.
మరి పెడుతున్నాను ఆడబట్టు చాడుదాములే కృష్ణ చాడుదాములే కృష్ణ అటువంటి ముందు పట్టుకోవద్దు పెద్దదాన్ని పెద్దలు పట్టుకోవాలి సరే వాళ్ళు అసలు ఉత్తరా ఏంది ఇట్లు పాడ అట్లా రూపాయలు ఇట్లా పడుతుంది ఇట్లనే అమ్మ పూజారి చూస్తారా అమ్మని కొడతాను మొక్కుకున్నామ్మా జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ డాడీ కాలు ముక్తాడు డాడీ మొక్కండి అందరూ ఇదేనా ఫోటో